రైతుగా డీటెయిల్స్ చూసినట్లయితే తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ పెద్దలు రాష్ట్ర నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్లోని నోవోటెల్ హోటల్లో రాష్ట్ర ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలతో పాటు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా పార్టీ బలం ఎలా ఉంది అనే దానిపై కేసీ వేణుగోపాల్ కు సునీల్ కొనుగోలు రిపోర్ట్ ఇవ్వగా ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి తదితర విషయాలను అందులో వివరించనున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు కేసీ వేణుగోపాల్. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా అందులో 14 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లను పెండింగ్ లో పెట్టారు. ఈ మీటింగ్ లో పెండింగ్ సీట్లకు అభ్యర్థులపై కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం సీటుపై క్లారిటీ వస్తే మిగిలిన 2 సీట్లకు అభ్యర్థుల ప్రకటన ఈజీ అవుతుందంటున్నాయి. ఖమ్మం సీటుతోనే మిగిలిన 2 సీట్ల అభ్యర్థుల ప్రకటన ముడిపడి ఉందని పేర్కొంటున్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఖమ్మంతో మిగిలిన 2 సీట్ల వ్యవహారం పెండింగ్ లో పడిందని చెబుతున్నాయి. కాగా అభ్యర్థులపై ఈ మీటింగ్ లో స్పష్టత ఇస్తే ఇక ప్రచారంపై పీసీసీ ఫోకస్ పెట్టనుంది. రాష్ట్ర మంత్రులు తమకు అప్పగించిన లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు, మెదక్లో కొండా సురేఖ, సికింద్రాబాద్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజ్గిరిలో తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం, వరంగల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్ లో సీతక్క, నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల కిందట భువనగిరి నియోజకవర్గం సమీక్ష సమావేశం జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించారు. దీనికి రేవంత్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్లి మండల స్థాయి నేతలతో సమీక్ష జరిపారు. వచ్చే నెలలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రియాంక పర్యటిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నేతలకు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్లో ప్రియాంక సభలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాత రాహుల్ టూర్ ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రియాంకతో పాటు ఏఐసీసీ అగ్రనేతల టూర్లపై మీటింగ్ లో చర్చించనున్నారు. అలాగే తన టూర్లపై అభ్యర్థులకు రేవంత్ వివరించనున్నారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో ఆయన రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశాలపై నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన, గ్యారంటీల అమలు, ప్రజాపాలనపై జనంలో ఉన్న సానుకూల వాతావరణం, గత 10 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పాలన తీరు, లిక్కర్ కేసులో కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా కాసేపటి క్రితమే శంషాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ లోని నవోటల్కు చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఈ నవోటల్కు చేరుకున్నారు. ప్రధానంగా కూడా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రకటన అయింది. ఇంకా 3 పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులపై ఈ రోజు కూడా మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ కు సంబంధించి కావచ్చు, ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యం కావచ్చు, ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో కూడా ఆ 3 మంత్రులకు సంబంధించిన కుటుంబీకులే పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం కూడా చివరి నిమిషం వరకు సాగతిస్తా ఉంది ఏఐసీసీ.
మరోవైపు కరీంనగర్ పార్లమెంటు స్థానం కూడా ఇదే కొనసాగుతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని, అందుకోసమే ఆ స్థానం కూడా చివరి నిమిషం వరకు కూడా సాగదీస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కూడా బట్టి విక్రమార్క, అదేవిధంగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే 14 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను కేటాయించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికే నవోటలు చేరుకున్నారు. ఈ 14 పార్లమెంట్ స్థానాలే కాకుండా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మంత్రులను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కూడా ఇన్ఛార్జ్ గా కేటాయించారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే నవోటలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా గెలుపు ఓటములు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే సునీల్ కనుగోలు కూడా అనేక సార్లు కూడా సర్వే చేశారు. రీసెంట్ గా కూడా సర్వే చేసిన నేపథ్యంలో కూడా ఆ సర్వే ఫలితాలను కూడా కేసీ వేణుగోపాల్ ముందు ఉంచనున్నారు. కేసీ వేణుగోపాల్ కూడా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులకు, అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులకు, కాంగ్రెస్ సీనియర్ నేతలకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఎలాంటి పాజిటివ్నెస్ తో పోవాలి ముందుకు అనేది, ఒకవేళ నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ను ఎలా పాజిటివ్ గా మలుచుకోవాలనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 పార్లమెంట్ స్థానాలకు పైగా గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా 14 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఖచ్చితంగా 14 పార్లమెంట్ స్థానాలకు పైగా గెలిస్తేనే కేంద్రంలో ఈసారి ఎలాగైనా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి నడుము బిగించాడు. మరోవైపు పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో కూడా రాష్ట్రానికి ఏఐసిసి అగ్రనేతలైనటువంటి మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు ముగ్గురిని కూడా ప్రచారానికి తీసుకురావాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర నాయకత్వం ఉంది. ఇప్పటికే ఏఐసిసి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీసుకెళ్లాడు. వచ్చే నెల మొదటి వారంలో కూడా ప్రియాంక గాంధీ షెడ్యూల్ కూడా ఖరారైనది తెలిసింది. తేదీలు మాత్రం ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ప్రియాంక గాంధీ వస్తే ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే దానిపైన కూడా ఈ రోజు ఒక చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా చౌటుప్పల్, అదేవిధంగా మిర్యాలగూడలో కూడా ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి చౌటుప్పల్, అదేవిధంగా మిర్యాలగూడలో కూడా ప్రియాంక గాంధీతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిసైడ్ అయింది. దానికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో కూడా ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తంగా ప్రధానంగా కూడా ఈ కేసీ వేణుగోపాల్ తో కూడా సుదీర్ఘ సమావేశం మాత్రం ఉంది. దాదాపు 3 గంటల పైగా కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. 3 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంట్ అభ్యర్థుల ఖరారుతో పాటు ఈ 17 పార్లమెంటు స్థానాల్లో కూడా ఇన్ఛార్జీలుగా ఉన్న ఇప్పటికే 14 మంది అభ్యర్థులను కేటాయించిన నేపథ్యంలో కూడా వాళ్ళతో స్వయంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ సర్వే ఫలితాలు ముందు పెట్టి కూడా ఒకవేళ వెనకంజలు ఉంటే వెనకంజలు ఉన్న దాన్ని ఎలాగా ముందుకు వెళ్లాలని దానిపైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే పాజిటివ్ ఉన్న కొన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా మరింత ముందుకు వెళ్లే విధంగా, మరింత మెజార్టీ వచ్చే విధంగా కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి దాదాపు మరికాసేపట్లో కూడా ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. దాదాపు 3 సమావేశం కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.